వాళ్ళ మొత్తం కండరాల సంఖ్య 639. పెద్దదైన కండరం గ్లూటామాక్సినస్ కండరం, పిరుగు కండరం. చిన్న కండరం స్టేపియాసిస్ కండరం. ఇది చిన్న ఎముకైన స్టేపిస్ అతికి ఉన్న కండరం. అతి గట్టి అయిన కండరం క్రింది దవడ కండరం. పొడవైన కండరం సార్పోరియస్, తొడ వద్ద గల కండరం. బాక్సర్స్ కండరం సెర్రాటన్ ఆంటీరియర్. కండరాల్లో గల ప్రోటీన్లు యాక్టిన్, మయోసిన్ శ్రమించినప్పుడు లేదా కండరాలు కలిసినప్పుడు ఉత్పత్తి అయ్యే ఆమ్లం లాక్టిక్ ఆమ్లం. కండరాలు 3 రకాలు: నియంత్రిత రహిత అస్థి కండరాలు, కాళ్ళ చేతుల్లో గల కండరాలు. అనియంత్రిత నుప్పు కండరాలు ప్రేగు, జీర్ణాశయం, రక్తనాళాలు, మూత్రాశయం, గర్భాశయం. హృదయ కండరాలు హృదయం. నియంత్రిత కండరాలు వీటిని కదలికలు మన ఆధీనంలో ఉంటాయి. ఈ ఎముకలను అతుక్కొని ఉండే కండరాలు అనియంత్రిత కండరాలు. ఇవి మన ఆధీనంలో ఉండవు. హృదయ కండరాలు ఇవి హృదయంలో రేఖిత అస్థి కండరాలు. క్రియలలో అరేఖిత నియంత్రిత కండరాలను పోలి ఉంటాయి. ఎముకలు, కీళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు. ఆర్థరైటిస్. సాధారణంగా కీళ్ళకు వచ్చేటటువంటి అన్ని రకాల వ్యాధులను ఆర్థరైటిస్ అంటారు. వీటిలో రకాలు ఉన్నాయి. కీళ్ళ నొప్పులు నివారించడానికి తేనెటీగల విషయాన్ని వాడతారు. ఆస్టియో ఆర్థరైటిస్. కీళ్ళ మధ్య మృదులా క్షీణించడం, సైనోవియల్ స్రవించడం ఆగిపోతుంది, నొప్పి ఎక్కువగా ఉంటుంది. రుమటాటిస్ ఆర్థరైటిస్. ఆటో ఇమ్యూన్ డిఫీజ్. ఇది మృదులా గట్టి కణజాలం పేర్కొని పోతుంది, భరించగల నొప్పి ఉంటుంది. సరైన చికిత్స తీసుకోకపోతే కాలి చేతులు తిరుగుతాయి. వ్యాధి స్థాయిని నిర్ధారించడం రక్తంలో ఆర్ఏ ఫ్యాక్టర్ను బట్టి గుర్తిస్తారు. గౌట్. కీళ్ళ ప్రాంతంలో యూరిక్ ఆమ్ల స్ఫటికాలు పేర్కొని కీళ్ళ నొప్పులకు దారితీస్తాయి. ఈ వ్యాధి ఆహారంలో మాంసకృతులు, ప్రోటీన్లు ఎక్కువ తీసుకోవడం వలన వస్తుంది. ఆస్టియోపోరోసిస్. థైరోకాల్సిటోసిన్, పారాథార్మోన్, లైంగిక హార్మోన్ల అసమతుల్యత వలన మరియు కాల్షియం, డి విటమిన్ లోపం వలన ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిలో ఎముకలు బలహీనపడి రంధ్రాలు ఏర్పడతాయి. రికెట్స్. ఈ వ్యాధి చిన్నపిల్లల్లో విటమిన్ డి వలన మరియు కాల్షియం లోపం వలన వస్తుంది. స్పాండిలైసిస్. వెన్నులో నొప్పి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.